మిత్రులారా నమస్తే. తెలంగాణలో ఇటీవల తాజాగా ముగిసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ రాజకీయ పరిణామాలు, గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన 14-15 నెలల పరిపాలన, దీనికి సంబంధించి ప్రత్యర్థులు విసురుతున్నటువంటి విమర్శనాస్త్రాలు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, ప్రజల్లో అభిప్రాయం, వ్యతిరేకత ఉందా లేదా సమర్థత పెరిగిందా, ప్రజల సమర్థన పెరిగిందా, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా చాలా మల్లగుల్లాలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక పక్క రేవంత్ రెడ్డి తెల్లారితే ఢిల్లీ ప్రయాణం చేయాల్సి వస్తుంది, ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రాకులాడాల్సి వస్తుంది, ప్రాధేయపడాల్సి వస్తుంది. అలాగే అధిష్టానం దగ్గరకు కూడా వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని ఆయన ఎప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన మాటల్లో ఏమిటయా అంటే, నేను అన్ని పనులు చేయలేకపోతున్నాను అనేటటువంటిది ఒక చోట ఒకసారి ఆయన మనసు విప్పి మాట్లాడినటువంటి విషయంలో, అధికారుల విషయంలోనో దేనిలోనో, లేదా తమ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల విషయంలోనో ఆయన అన్యాపదేశంగా అన్నటువంటి మాట, ఇవన్నిటినీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్గా పోరాడి గెలిచారు. 10 సంవత్సరాలు ఇక్కడ దూరంగా ఉండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ఈ స్టేట్లో, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఆ బీఆర్ఎస్ని ఓడించి, ఏంటి తెలంగాణని నేను తెచ్చాను, నా ప్రాణాలు పణంగా పెట్టి జీవితమైనా అర్పించైనా సరే పూర్తిగా తెలంగాణ కోసం తేవాలని చెప్పేసి నేను సిద్ధమని చెప్పేసి చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖరరావు, అట్లాంటి హేమాహేమీలను ఓడించి వీళ్ళు అధికారంలోకి వచ్చారే కాంగ్రెస్ పార్టీ. అలాగ వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తపన పడుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ విధేయులు, కార్యకర్తలు, వారి పట్ల అభిమానం ఉన్నవారు, ప్రేమ ఉన్నవారు, వాళ్ళందరికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఆతృత ఉంటుంది, ఆందోళన ఉంటుంది ఈ గవర్నమెంట్ని కాపాడుకోవాలని చెప్పేసి. సో ఈ గవర్నమెంట్ని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవాలి, తన పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ప్రజల్లో ఇమేజ్ని పెంచుకోవాలి. అలాగే తన ఇమేజ్ని ప్రజల్లోనే కాదు అధిష్టానం దగ్గర కూడా తన ఇమేజ్ని పెంచుకోవాలి. ఆఖరికి ఎంతవరకు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు, ఈయన పట్ల కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటే, అధిష్టానం దగ్గర రాహుల్ గాంధీ దగ్గర కూడా రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది, చాలా కష్టము, ఇక ఇవాళో రేపో రేవంత్ రెడ్డిని మార్చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉన్నటువంటి అలవాటే కదా, ఒక స్టేట్లో ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు ఉంచడం అనేటటువంటిది వాళ్ళ మీద ఒక ముద్ర ఉంది, ఒక స్టాంప్ ఉంది. సో రేవంత్ రెడ్డిని మార్చేస్తారు అని చెప్పేసి ఇక ప్రత్యర్థులు విపరీతంగా రూమర్సు, ఇక మీడియా అయితే చెప్పక్కర్లేదు, విశ్లేషకులు అయితే ఇక వాళ్ళకి పట్టపగ్గాలు ఉండవు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ అనే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని, విధేయురాల్ని, గాంధేయవాదిని ఇక్కడ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించిందండి. సో ఎందుకు ఇప్పుడు సడన్గా ఈ మార్పు జరిగింది? మీనాక్షి నటరాజన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆమె ఏమిటి అంత ఫెరోషియసా, అంత బోల్డా, అంత సాహసికురాలా, లేదా అంత పొలిటికల్గా అంత చతురత కలిగినటువంటి వ్యక్తా, లేదు వీళ్ళందరినీ కూడా ఏకతాటిన నిలబెట్టగలిగేటటువంటి శక్తియుక్తులు ఆమెకు ఉన్నాయా అంటే, ఆమె పొలిటికల్ కెరియరు, కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఉన్నటువంటి ప్రతిష్ట, ఆమెకు ఉన్నటువంటి పేరు, ఆమె రికార్డు, ఇదంతా చూస్తే ఆమెకు చాలా మంచి పేరు ఉంది. నిజాయితీ కలిగినటువంటి శుద్ధ గాంధేయవాదిగా ఆ మీనాక్షి నటరాజన్కి అంత పేరు ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది చూశారు, ఇది మామూలు పార్టీ వ్యవహారం కాదు. ఇక్కడ సీనియర్ల బెడద ఎప్పుడూ ఉంటుందన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి అంతటి వాడే చాలా తలనొప్పులు భరించాడు. వీళ్ళందరి మీదనే అంకుశం పెట్టి వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టి, కురువృద్ధులైనటువంటి కాంగ్రెస్ నాయకుల్ని అదుపులో పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా కావడం అనేటటువంటిది జరిగింది. ఆ చరిత్ర అదొక పెద్ద చరిత్ర. అట్లాంటి దబంగ నేత అని అంటామే, అట్లాంటి స్ట్రాంగెస్ట్ లీడర్ అయితే తప్ప తెలంగాణలో ఈ వృద్ధ నాయకులు, కాంగ్రెస్ వృద్ధ నాయకులు ఉన్నారే, సీనియర్లు, సోకాళ్ళ సీనియర్లు, వాళ్ళని ఒక తాటి మీద నిలబెట్టి, ఒక మాట మీద నిలబెట్టి వాళ్ళని పట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది అంత మామూలు వ్యవహారం కాదనమాట. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నది ఏమిటయ్యా అంటే, అంతర్గతంగా సీనియర్లు, మేము ఇన్నాళ్ళ నుంచి దశాబ్దాలుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నామే,
సో ఇట్లాంటి వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టి నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారనేటటువంటి కినుక ఈ సీనియర్లు అందరికీ కూడా ఉంటుంది కదా. సో నిజానికి రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తున్నారా, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారా, లేదో పైకి చేస్తున్నారా, సమయం వచ్చినప్పుడు దెబ్బ వేయాలని కాచు కూర్చున్నారా, ఏమిటి అనేటటువంటిది కొంత అసంతృప్తి రేవంత్ రెడ్డిలో ఉంది. దాన్ని అధిష్టానం పసిగట్టి అందుకనే ఈ నటరాజన్ని ఇక్కడికి పంపించి ఉంటారు. సో ఆమె ఏం చేస్తుంది ఏమిటి అనేటటువంటిది అందరూ కూడా దృష్టి కేంద్రీకరించారు ఆమె మీద వేరే పొలిటికల్ లీడర్స్, ప్రత్యర్థులైనటువంటి రాజకీయ పార్టీలు కాన్సన్ట్రేట్ చేసి ఆమె ఏం చేస్తుంది ఏమిటి, ఎట్లాంటి ఎత్తుగడలు వేస్తుంది, ఏ వ్యూహాలు పన్నుతుంది, కాంగ్రెస్ని అంతా ఒక తాటి మీద నిలబెట్టడానికి, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మరింత పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని మరింత పెంచడానికి, ప్రజల్లోకి మరింతగా కాంగ్రెస్ పార్టీని తీసుకువెళ్ళడానికి, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, వీటన్నిటి గురించి ఆమె ఏమి న్యూ స్ట్రాటజీస్ తీసుకువస్తుంది ఏమిటనేది ప్రత్యర్థులు ఎలాగో పరిశీలిస్తారు. ప్రజలు కూడా మనలాంటి వాళ్ళు కూడా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఆమె ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీట్ అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కలిసిన తర్వాత ఆమె ఏదో మూడు అంచెల పథకం ఏదో ఆమె తీసుకురాబోతుంది అన్నట్టుగా ఇంటర్నల్గా ఒకటేదో జరిగిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అదేమిటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీలో 3 భాగాలు చేసిందట ఆవిడ. ఒకటి సీనియర్లు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి సీనియర్లు అందరూ ఒక గ్రూపు, 3 గ్రూపులు చేసింది. మనం ఎస్సీల్లోనూ బీసీల్లోనూ గ్రూపులు చేసినట్టుగా పార్టీల్లో కూడా 3 గ్రూపులు చేసింది. అలాగే జూనియర్స్ ఒక గ్రూపు, అలాగే ఎన్నికల అనంతరము పార్టీ దగ్గరికి వచ్చి వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ జిల్లాలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కలిపి ఒక పార్టీ. వృద్ధతరాన్ని యువతరాన్ని 2 గ్రూపులుగా చేసి, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని ఇంకొక గ్రూపుగా చేసి, ఏ గ్రూపుకి ఆ గ్రూపు ఎవరెవరు ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేటటువంటి దాని మీద ఆమె మెయిన్ ఫోకస్ పెట్టింది. రావడం ఏంటి ఇమీడియట్గా అంటే పార్టీలో లుకలుకలు ఉన్నాయి, పార్టీలో ఏదో జరుగుతుంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారా లేదా, అందరి మధ్య సయోధ్య ఉందా లేదా, చాలా కాంక్రీట్గా ఈ సయోధ్య అనేటటువంటిది ఎంత కాంక్రీట్గా బలంగా ఉంది, లేదా పగుళ్ళు ఉన్నాయా వీళ్ళ మధ్య, నాయకుల మధ్య అంతర్గతంగా ఈ పగుళ్ళుంటే భేదాలుంటే ప్రభుత్వాన్ని ఒక తాటి మీద నడిపించడం అనేటటువంటిది కష్టం. అంతేకాదు ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకువెళ్ళడం అనేటటువంటిది కూడా మనస్ఫూర్తిగా అందరూ చేయరన్నమాట. కాబట్టి పార్టీని బలోపేతం చేయడం, పార్టీ నాయకుల్ని ఐక్యం చేయడం, పార్టీ నాయకుల్ని ఒక తాటిపైకి తీసుకురావడం అనేటటువంటిది బృహత్తరమైన కర్తవ్యంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ భుజస్కంధాల మీద పడింది మిత్రులారా. సో మీనాక్షి నటరాజన్ ఏమి చమత్కారం చేస్తుంది, నిజంగా వీళ్ళందరినీ ఒక తాటి మీద ఉంచుతుందా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడా, ఓడతాడా, తనను తానే పడగొట్టుకుంటాడా, మరొకరు ఎవరైనా పడగొడతారా, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తాయా లేదా తన పార్టీలో ఉన్న వాళ్ళే చేస్తారా, ఈ మొత్తం రూమర్స్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయే, వీటిని అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి కార్యక్రమం ఏమైనా మీనాక్షి నటరాజన్ తీసుకుంటుందా? ఆ కార్యక్రమం పార్టీకి ఉపయోగపడాలి, రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలి, ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఇంత మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమంతో ఆవిడ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణ వ్యవహారాల్లో చూసుకుంటుంది. చూద్దాం ఇప్పుడు వీళ్ళందరినీ ఏ విధంగా ఒక తాటి మీదకి ఆవిడ తెస్తుంది, అలాగే ప్రభుత్వ విధానాలని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఆమె ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తుంది, అట్లాగే తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలుంటే ఏ విధంగా సరిదిద్దుతుంది, లోపాలు లేకున్నా సరే ప్రజల లోపలికి చొచ్చుకోలేకపోయినటువంటి అసమర్థత ఏముందో దాన్ని ఏ విధంగా సరిదిద్దుతుంది. నువ్వు చేసిన పనులనే నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు, ముఖ్యమంత్రి అంతటి వాడు, మనం చేసిన పనులనే మనం ప్రజల దగ్గర చెప్పుకోలేకపోతున్నామని. ఇది ఎంత నిస్సహాయమైనటువంటి ఒక ఆర్తనాదం చెప్పండి ఇది. కాబట్టి వీటిలన్నింటినీ కూడా ఒక తాటికి మీదకి తీసుకొచ్చి అందరినీ సమైక్యం చేసి ప్రభుత్వాన్ని, పార్టీని బలోపేతం చేయడం అనేటటువంటిది ప్రైమరీ టాస్క్గా మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చింది. ఎంతవరకు ఆమె సక్సెస్ అవుతుంది, ఆమె సలహాల నీడలో ఆమె ఇచ్చేటటువంటి
సందేశాలు కానీ ఆదేశాలు కానీ సూచనలు కానీ ఆ నీడలో పార్టీ నాయకులందరూ కూడా ఐక్యంగా ఎంతవరకు వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అటు బీజేపీని బీఆర్ఎస్ని ఎదుర్కొంటుంది ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.